హాయ్ నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. ఈ వీడియోలో నేను ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో ఇలాంటి అన్ని యానిమేషన్స్ కూడా మనం దీంట్లో యూజ్ చేసుకుంటూ నేను చేయవచ్చు. ఇది వచ్చేసి నేను కైన్ మాస్టర్ సో ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేను ఈ వీడియో కైన్ మాస్టర్లో చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కైన్ మాస్టర్ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. సో మీరు డౌన్లోడ్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు డౌన్లోడ్ చేశాక మీరు ఏం చేయాలంటే రన్ అనలైసిస్ కొట్టండి. అప్పుడు మాత్రమే మీకు అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది, లేకపోతే అన్ని ఆప్షన్స్ చూపించదు. సో రన్ అనలైసిస్ అది కంపల్సరీగా చేయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ మనకు ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ట్యాప్ ఆన్ దిస్ ప్లస్ బటన్, ప్లస్ని క్లిక్ చేయండి. తర్వాత 16:9 ఈ రేషియో తీసుకోండి. ఈ రేషియో తీసుకున్నాక నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ట్యాప్ ఆన్ మీడియా పైన ట్యాప్ చేయండి, బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో ఇందులో మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేది ఉంటాయి. సో మీరు ఇందులో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు బయట నుండి ఏదైనా బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి కూడా చేసి పెట్టుకోవచ్చు. సో నేను సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఈ క్లిప్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో ఈ ఎండ్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు డ్రాగ్ చేయండి. సో నేను ఒక 20 సెకండ్స్ తీసుకుంటున్నా అండ్ ట్యాప్ ఆన్ రైట్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనికి ఆడియో యాడ్ చేయడం. సో ఆడియో యాడ్ చేయడం ఎలా అంటే, సో చూడండి ఇక్కడ మనకు ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఆడియోస్ చూపిస్తుంది. సో ఇది మీరు ఆడియోస్ కూడా మనం మాప్కప్లో ఆర్ దేంట్లోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ సాంగ్ ఇస్తున్నా. సో క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఆ సాంగ్ అనేది మనకు యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు పిక్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి. సో పిఎన్జీ మేకింగ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో పిఎన్జీ మేకింగ్, హౌ టు మేక్ పిఎన్జీ అనేది నేను పైన కార్డ్స్లో ఇస్తున్నాను. సో ఆ వీడియో చూసి మీరు పిఎన్జీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒక పిఎన్జీ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, మీడియా క్లిక్ చేయండి. సో చాలామంది అడుగుతారు నాకు మీడియా కనిపించట్లేదు అని. సో రన్ అనలైసిస్ కొడితేనే మనకు మీడియా అనేది కనిపిస్తుంది. సో మీడియా ఆప్షన్ వస్తుంది. మీడియాలో మనం ఇందులో వీడియోస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎడిటింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నా గ్యాలరీలో ఉన్న ఆప్షన్ చూపిస్తుంది. సో నేను ఫస్ట్ వచ్చేసి నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ పిక్ వచ్చేసి నేను ఫస్ట్ ఇలా డ్రాగ్ చేస్తున్నా. సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ట్యాప్ చేయండి. సో ఒక్కసారి సౌండ్ ఇలా చూసుకోండి, ఇది మనకు ఎక్కడ వరకు కావాలో. ఓకే, ఇది పర్ఫెక్ట్ ఉంది, ఇక్కడ వరకు నాకు కావాలి. సో ఇది మళ్ళీ సో ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఒకసారి దీనిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్ యానిమేషన్ అంటే మనకు కింది నుండి పైకైనా, పైనుండి కిందికైనా, లెఫ్ట్ నుండి రైట్కైనా, రైట్ నుండి లెఫ్ట్కైనా. సో ఇలా అన్ని ఆప్షన్స్ ఉంటుంది. సో చూడండి, ఫేడ్ ఇది వచ్చేసి పాప్, కింది నుంచి పైకి ఇలా, స్లైడ్ రైట్ సైడ్ స్లైడ్ అవుతుంది, స్లైడ్ లెఫ్ట్ సైడ్ స్లైడ్ అవుతుంది, స్లైడ్ అప్ ఇది పైకి వస్తుంది, స్లైడ్ డౌన్ ఇది పైనుంచి కిందికి వస్తుంది. సో ఇలా అన్ని మనకు ఆప్షన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను పాప్ పెట్టిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత నేను ఓవరాల్ యానిమేషన్ అని ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ నేను ఫ్లిక్కర్ అని క్లిక్ చేస్తున్నా. సో ఇలా వస్తుంది, ఫ్లిక్కర్ క్లిక్ చేస్తే. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో నేను స్లైడ్గా ఈ వీడియో ఎండ్ వరకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి బప్పా అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఇప్పుడు బప్పా వీడియో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను లేయర్ క్లిక్ చేస్తున్నా, ఓవర్లే క్లిక్ చేసిన తర్వాత గెట్ మోర్ అని క్లిక్ చేస్తే మీకు కొత్త యానిమేషన్స్ అనేది వస్తుంది. కొత్త యానిమేషన్స్ వస్తే ఇక్కడ యానిమేషన్ క్లిక్ చేసినప్పుడు మనము ఇలా కిందికి వెళ్తే మనకు డీజే లైట్స్, ఫాగ్ ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే స్పాట్ లైట్స్ అనేది ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నా.
సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకు ఫాగ్ అనేది కూడా ఉంటుంది, ఫాగ్స్. సో మీకు ఇందులో ఏది కావాలో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఫాగ్ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ. సో ఇది రాంగ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అప్పుడు అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ మనకు అవి మనం డౌన్లోడ్ చేసుకున్నవి కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను స్పాట్లైట్ పైన క్లిక్ ఇస్తున్నా. స్పాట్లైట్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇది సైజ్ ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం బొప్ప పిఎన్జీ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో పిఎన్జీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మళ్ళీ నేను బప్పా పిక్ అనేది నేను ప్లేస్ చేసేస్తున్నా. సో నేను ఫస్ట్ వచ్చేసి ఈ పిక్ ప్లేస్ చేస్తున్నా అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తున్నా. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ సేమ్ ప్లేస్లో నా పిక్ కూడా రావాలి అటు సైడ్ ఇటు సైడ్. సో నేను దానికి మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేస్తున్నా. మీడియా క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ ఎడిటింగ్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా సైజ్ ఇంక్రీజ్ చేసి. సో నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. ప్లేస్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ఇస్తున్నా. మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ మీడియా క్లిక్ చేసి సో సేమ్ పొజిషన్ మాత్రం చేంజ్ చేయకండి, ఎందుకంటే పిక్ అనేది 2 పిక్స్ అనేది సేమ్ పొజిషన్లో సేమ్ టైమింగ్లో రావాలి. సో మళ్ళీ ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఫోన్ రొటేట్ లాగా సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత ఇది లెఫ్ట్ టు రైట్ ఇన్వర్షన్ మిర్రరింగ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకు సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సారీ, నేను లైట్స్ సెలెక్ట్ చేసుకున్నా. సారీ, ఈ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసేయండి. సారీ, సైజ్ ఇంక్రీజ్ చేయొద్దు, సేమ్ సైజ్ అలాగే నేను ప్లేస్ చేసేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది అండ్ క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి మనం పెట్టినవి అన్నీ ఇలా ఒప్పిస్తాయి. అనిపించిన తర్వాత సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నేను యానిమేషన్ ఇస్తున్నా. సో ఫస్ట్ ఇన్ యానిమేషన్ సేమ్ పాప్ ఇచ్చేసిన. సో పాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పాప్ ఇచ్చిన తర్వాత ఓవరాల్దేమో ఇప్పుడు నేను ఫ్లిక్కర్ ఇస్తున్నా ఓవరాల్ది. సో రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ బప్పాది కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇన్ యానిమేషన్ వచ్చేసి పాప్ ఇస్తున్నా అండ్ ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి నేను ఫ్లిక్కర్ ఇస్తున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ కింది లేయర్ కూడా ఉంది కదా మనకు, ఆ లేయర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్ యానిమేషన్ వచ్చేసి పాప్ ఇస్తున్నా అండ్ మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసి ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్ ఇస్తున్నా అండ్ రైట్ క్లిక్. సో చూడండి ఇప్పుడు మనకు వీడియో ఎలా వస్తుంది. గణపతి బప్ప మోరియా 2 పిక్స్ అనేది ఒకేసారి స్టార్ట్ అయితే. సో ఇప్పుడు నేను ఈ వీడియో కొంచెం అనేది కట్ చేస్తున్నా, ఎందుకంటే సేమ్ మళ్ళీ ఇక్కడ వరకే స్టాప్ కావాలి కదా. సో రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో కొంచెం తక్కువ అయింది. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కొంచెం తక్కువ అయింది. సో మళ్ళీ సేమ్ సైజ్ రావాలి. సో ఇప్పుడు సేమ్ 2 ఒకేసారి ఎండ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుండి అయితే ఎండ్ అయిపోయినాయో సో అక్కడ నుండి మళ్ళీ ఇంకొక లేయర్ నేను స్టార్ట్ చేస్తున్నా. సో మళ్ళీ ఒక లేయర్ తీసుకుంటున్నా. లేయర్ తీసుకున్నాక ఓవర్లేలో మళ్ళీ స్పాట్లైట్ తీసుకుంటున్నా. స్పాట్లైట్లో నేను ఇప్పుడు ఇందులో వేరే లైట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇది ప్లేస్ ఇది ప్లేస్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఇది ప్లేస్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ క్లిక్. సో ఇక్కడ నేను స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో దీనికి కూడా మనము ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో ఇది ఓవరాల్ది ఇది ఫ్లిక్కర్ చేసేస్తే మనకి ఇలా లైటింగ్స్ ఇలా బ్లింక్ షో అవుతుంది. సో చూడొచ్చు. సారీ, ఫ్లిక్కర్ పెట్టేసేసి ఇట్లా మనకు లైటింగ్ ఇలా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఇంకా మీరు ఏదైనా సో నేను ఇది ఇక్కడ వరకు ప్రొజెక్ట్ చేసేస్తున్నా. సో 20 వరకు ఓవరాల్ వరకు వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంకో లేయర్. సో ఇంకో లేయర్కి నేను పిఎన్జీ కూడా నేను ఇస్తాను. సో ఎడిటింగ్ వచ్చేసి నేను ఇక్కడ గణేషుని పిక్ ఇంకొకటి కూడా నేను ఇస్తున్నాను పిఎన్జీ.
సో నేను వచ్చేసి ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సేమ్ పొజిషన్లో నేను ఇంకొక లేయర్ నా పిక్స్ కూడా పెట్టేసేస్తున్నా. సో మళ్ళీ ఎడిటింగ్, సో ఇక్కడ నేను నా పిక్, సో నేను ఈ పిక్ ప్లేస్ చేసేస్తున్నా అండ్ ఇది వచ్చేసి నేను డైరెక్ట్ ఇలాగే ప్లేస్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో మళ్ళీ సేమ్ లేయర్ మీడియా క్లిక్ చేసి మళ్ళీ సేమ్ అదే పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అదే పిక్ నేను ఫ్లిప్ చేసేస్తున్నా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా రొటేట్ సింబల్, అది ఫ్లిప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇప్పుడు మీరు ఇంకేదైనా పిక్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ పిఎన్జీస్ అనేది నేను ఎలా మేక్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, ఒకసారి చూడండి మీరు. సో ఇది మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్ ఇంతే చాలా అనిపిస్తుంది. సో చూడండి మళ్ళీ దీనికి ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలో నేను మళ్ళీ చూపిస్తాను. సో మళ్ళీ బప్పా పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను బప్పా పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ పాప్ ఇస్తున్నా, ఇక్కడ నేను ఫేడ్ ఇస్తున్నా. ఫేడ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి మళ్ళీ ఫ్లిక్కర్ ఇస్తున్నా, ఎందుకంటే మ్యూజిక్కి అది సెట్ అవుతుంది. ఆర్ ఎల్స్ పల్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఆర్ ఫ్లిక్కరే మనకు ప్రాపర్గా సెట్ అవుతుంది. సో ఇది ఫ్లిక్కర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా ఇన్ యానిమేషన్, ఫేడ్, దానికి ఫేడ్ ఇచ్చిన కాబట్టి దీనికి కూడా ఫేడ్ ఇస్తున్నా. అండ్ ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్ ఇచ్చేసి రైట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ పిక్ సెలెక్ట్ చేసుకొచ్చి ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ ఇస్తున్నా అండ్ ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి మళ్ళీ. సో ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఈ లాస్ట్ క్లిప్ ఉంది కదా, అక్కడ నేను నా క్రియేషన్ అన్ని నేను ఇలా పేరు టెక్స్ట్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ లేయర్ క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అనే ఆప్షన్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ నేను సురేష్ భోగా క్రియేషన్స్ అని ఇక్కడ నేను రాస్తున్నా, టెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏ అని ఉంది కదా, అక్కడ మనకు ఈ స్క్రిప్ట్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇస్తున్నా. సో స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఓవరాల్గా మనకు కనిపిస్తుంది అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి దీనికి కూడా మీరు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేసి యానిమేషన్ వచ్చేసి ఫేడ్ క్లిక్ చేసి పాప్ క్లిక్ చేస్తున్నా. నేను పాప్ క్లిక్ చేసి ఒకటేసారి ఇలా వస్తుంది. సో రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో మళ్ళీ ఒకసారి ఫ్రంట్కి వెళ్ళండి. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత లేయర్లో మళ్ళీ ఓవర్లేలో ఇప్పుడు మిస్టీరియస్ ఫాగ్, నేను ఇది ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నానో ఇప్పుడు చెప్తున్నా. సో ఈ సెకండరీ ఫాగ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు బాగుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ నుండి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఒకసారి చూడండి వీడియో. దేవు బప్పా ఆలే. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఫాగ్ అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఫాగ్ ఎలా యాడ్ చేయాలంటే మళ్ళీ లేయర్ క్లిక్ చేయండి, మళ్ళీ ఓవర్లే క్లిక్ చేయండి, మళ్ళీ మిస్టీరియస్ ఫాగ్లో నేను మళ్ళీ ఇది ఒకసారి యాడ్ చేస్తున్నా. సో ఆ ఫాగ్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూడండి ఫాగ్ వచ్చేసి మనకు వినాయకునికి వచ్చినట్టు పడుతుంది ఫాగ్. సో చూడండి మనకు కంప్లీట్ వీడియో పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ దీంట్లో మీరు వేరియస్ టెక్స్ట్, వేరియస్ పిఎన్జీస్, వేరియస్ యానిమేషన్స్ కూడా మీరు యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ షేర్ క్లిక్ చేసి ఈ క్లిక్ చేసి మళ్ళీ షేర్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్లో ఇది హై పెట్టిన తర్వాతనే ఎక్స్పోర్ట్ చేయండి. అప్పుడు మాత్రమే మనకు వీడియో అనేది క్లారిటీ వస్తుంది. అండ్ క్లారిటీ వచ్చిన వీడియో కూడా నేను ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఎంబీ కూడా అది ఎంత ఎంబీ ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో పిఎన్జీ మేకింగ్ మాత్రం మీరు నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. అండ్ పిఎన్జీ మేకింగ్ కూడా నేను పైన కార్డ్స్లో ఇస్తున్నాను, అది చూడండి. అండ్ ఇప్పుడు లాస్ట్లో ప్లే అవుతున్న వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో ఇది నేను ఇప్పుడే ఎడిట్ చేసిన వీడియో. సో చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ ఫాగ్ కూడా ఎంత క్లియర్గా వచ్చింది. సో
సో కొంచెం స్క్రీన్ రికార్డర్ ప్రాబ్లం ఉంది. సో దీని సైజ్ కూడా నేను చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి మనకు 47.7 MB. సో ఇది పర్ఫెక్ట్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ లాస్ట్లో కనిపిస్తున్న వీడియోస్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గైస్.